హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు గీతాస్ కిచెన్. దిస్ ఈస్ గీత. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఆలు సమోసా. దీని తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా 2 బంగాళదుంపల్ని తీసుకుందాం. తర్వాత వాటిని శుభ్రంగా కడిగి 4 ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేసుకుందాం. దానిలో ఒక గ్లాస్ వాటర్ పోసి స్టవ్ మీద ఉడికించుకుందాం. ఇవి బాగా బాయిల్ అయ్యాక పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోయాలండి. నేనైతే ఇక్కడ పప్పు నూనె తీసుకుంటున్నాను. ఇది హెల్త్కి చాలా మంచిదండి. మీరు కూడా వీలైనంత వరకు పప్పు నూనె వాడండి. దీనిలో ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. ఈ ఆయిల్ వాడటం వల్ల మన బ్లడ్ పర్సెంట్ కూడా బాగా పెరుగుతుందండి. ఈ పోపులు వేగాక దీనిలో పల్లీలు వేసుకుందామండి. పల్లీలు వీటిని బాగా వేగనిద్దామండి. చూసారండి ఆయిల్ బబుల్స్ ఎలా వస్తుందో. ఇలా బబుల్స్ వచ్చిన ఆయిల్ చాలా మంచిదండి, ఏ కల్తీ లేనిది. ఇవి బాగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చాక దీనిలో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకొని ఫ్రై చేసేసుకుందామండి. ఇవి కొంచెం చిట్పట్టమంటాయి కదండి, కొంచెం దూరంగా ఉండేసుకోండి, కంట్లో పడతాయి మళ్ళీని. అవి కూడా బాగా వేగిపోయాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాం. వాటిని కూడా బాగా వేయించుకుందామండి. ఇవి అడుగంటకుండా గరిటెతో బాగా తిప్పుకుందామండి. ఇవి బాగా వేగాలండి. ఇవి బాగా వేగడం వల్ల మనకి సమోసా లోపల కర్రీ చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇవి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ముందుగా ఉడికించి ఒలిచి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని స్మాష్ చేసుకుందాం. ఇలా స్మాష్ చేసి దాన్ని పక్కన పెట్టుకోవాలండి. అది పొడి పొడిగా ఉండాలి, చెమ్మగా ఉండకూడదు. నీరు బాగా ఆరాక స్మాష్ చేసి పెట్టుకుందాం. ఇవన్నీ మనం ఇప్పుడు కర్రీలో వేసే మసాలాలండి. మీకు ఐడియా ఉంటుందని చూపిస్తున్నాను. ఇవి
ఇవి చూసారు కదా, కొంచెం బాగా వేగినాయి. ఒక నిమిషం పాటు కుక్ చేసుకున్నాక దానిలో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఈ పసుపు కూడా మేము బయట కొన్నది కాదండి, విజయనగరం నుంచి తెప్పించుకున్నాము మా రిలేటివ్స్ ద్వారా. కొంచెం వేయగానే కలర్ఫుల్ వచ్చేస్తుంది ఏ కర్రీ అయినా. దానిలో కొంచెం గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వాటిని బాగా కలుపుతూ గరిటెతో తిప్పుకుందామండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇది చూసారా, ఆయిల్లో బాగా కుక్ అవుతుందండి. మనం కొంచెం నూనె వేసినా కూడా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు ధనియాల పొడి వేసేసుకున్నామండి. ఇవి కొంచెం సేపు కుక్ అయ్యాక మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని వేసేసుకుందామండి. ఇది బాగా కలుపుకోవాలండి. ఇది బాగా మనం వేసిన మసాలాలన్నీ కలిసేలాగా తిప్పుకోవాలి బాగా. మంటని లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఉడికించుకోవాలండి. దీనిలో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకుందామండి. అది బాగా దగ్గర పడే వరకు వాటర్ లేకుండా డ్రైగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇది ఇప్పుడు డ్రైగా అయిపోయిందండి. ఇది స్టవ్ ఆఫ్ చేసేసి దీనిని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. మనం పిండి తడిపి పెట్టుకుందాం. ఒక బౌల్లో
ఒక కప్పు మైదా పిండి వేసుకుందాం.